నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక ప్రభుత్వం జూన్ 2 విడుదల అంటూ ఒక కొత్త రాగం అందుకుంది. అదేం రాగమో ఒకసారి ఒక పత్రికల ప్రముఖంగా కనిపిస్తూ ఉంది, చూద్దాం. అది వెలుగు పత్రికలో ఇక్కడ జూన్ 2 విడుదల, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు ప్రోగ్రాంలు ప్రారంభం అంటూ ఇక్కడ ఈ దొంగలు ఎన్ని డేట్లు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మారుస్తూ ఏడికి తీసుకొచ్చారంటే ఇది జూన్ 2 అని చెప్పి కొత్త రకం అందుకున్నారు. గతంలో అన్ని డేట్లు పోయినాయి. 15 ఆగస్టులు పోయినాయి, ఆగస్టులు పోయినాయి, సెప్టెంబర్లు పోయినాయి, మార్చిలు పోయినాయి, ఏప్రిల్ పోయినాయి. ఇప్పుడు వస్తే మళ్ళా జూన్ అని చెప్పేసి ఇప్పుడు కొత్త రకం అందుకున్నారు. ఇక ఒక్కొక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్నాం. కావాలంటే ఇక మొదలు పెట్టినాం చూడురు. ఇక అంతే, అవి అవుతున్నాయా, అయితలేదా, ఏడు దాకా పోయింది, కొన ముట్టిందా, ముట్టలేదా, ఇవన్నీ అన్నీ ఎట్లయిపోయినాయి అంటే అమాస అయిపోయినాక పున్నం, పున్నం అయినాక అమాస అన్నట్టు ఓదానానికి ఒకటి ఇవి వస్తున్నాయి కానీ అసలు వస్తలేవు అన్నట్టు అయిపోయింది. ఇక్కడ చూడండి, వీళ్ళు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి ఇప్పటిదాకా గ్యారంటీలు కంప్లీట్ చేయకపోగా హామీలన్నీ ఎక్కడెక్కడ వదిలేసి ఇక్కడ ప్రతిసారి అంటే 6 నెలలకు ఒకసారి ఏదో ఒక పథకాన్ని మొదలు పెడుతున్నాం అన్నట్టు. మొన్న యాదికుందా మనకు జనవరి 26 పక్క అందరికీ గుర్తుండాలి. జనవరి 26 నాడు ఇక రైతు భరోసా గురించి చెప్పిరి, ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్పిరి, రేషన్ కార్డులు అని చెప్పిరి. మరి అన్నీ అందరికీ ముట్టినాయా అంటే ఏదో అటు పక్క ప్రాసెస్ నడుస్తుంది అంతే, అక్కడ వరకు నడుస్తుంది. ఇక నడిపిస్తూ ఉన్నాం, 5 ఏళ్ళ దాకా నడిపిస్తాం, 5 దాకా నడిపిస్తాం. ఎప్పుడు ఇంకా అయితే ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటిదంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి మేము మళ్ళీ కొత్త స్కీమ్లతో ప్రోగ్రాంలతో కొత్తేశం వేసుకొని వస్తున్నామని చెప్తున్నారు. కొత్త బిచ్చగాళ్ళు వస్తారు కదా, అట్లా మళ్ళీ కొత్తేశం వేసుకొని వస్తున్నట్టుగా ఇక్కడ మిషన్ 26 డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్. రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ. ఆ యువ వికాసం ఎంతమందికి వస్తుందో, పాపం ఎంతమంది యువకులు బాగుపడతారో, ఎంతమందికి అది రీచ్ అవుతుందో, దాని ద్వారా ఆ 50,000 రూపాయలతో, 1,00,000 రూపాయలతో మరి ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడు అయిపోతాడో వీళ్ళు చెప్పేది మాత్రం ఇక అది చాలా గొప్ప పథకం లెక్క. అంతకుముందు అసలు గతంలో అసలు అట్లాంటి లేనట్టు, ఇక ఒకవేళ అట్లాంటి ఆదుకున్న పరిస్థితే లేదన్నట్టుగా ఇలా అదేదో గొప్పదాని లెక్క చెప్తా ఉన్నారు. మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం, రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం. ఇగో ఇదైతే పెద్ద దొంగ మాట. ఇక దీన్ని మించిన దొంగ మాట లేదు. అవన్నీ కూడా ఉత్తముచ్చట్లే. ఇగో ఇప్పుడు అమాసలు, పున్నాలు అన్నీ అయిపోయినాయి, పండుగలు, పబ్బాలు, సావులు, బతుకులు అన్నీ అయిపోయినాయి. అన్నీ అయినాక ఇవాళ ఇప్పుడు నిధులు మిగిలినవి విడుదల చేస్తామని చెప్పి గొప్పగా ఈ జూన్ 2 ఎందుకు దాని ముహూర్తం పెట్టన్నా, దానికైనా ముహూర్తం, దానికేమైనా జాతకం చూసేది ఉందా? రైతు భరోసా జాతకం అట్లా కాదు కదా, ముహూర్తం పెట్టి మరీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా? అసలు ఇంతకుముందు ఎప్పుడన్నా గిన్ని వార్తలు గిన్ని ముచ్చట్లు ఉంటుండేనా దీని మీద? అసలు మాట్లాడుతుండేనా ఎవరన్నా? ఇప్పుడు వెంట ఏ డేట్లు మార్చుకుంటా, రోజులు మార్చుకుంటా రైతులు నాగం చేసుడు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు జూన్ 2 నాడు ఇస్తారు అంటే అది ఏ 2, ఎట్లా 2, ఈ జూన్ 2 మళ్ళీ జూన్ 2. ఇక ఇక్కడ చూడరు, ఇంకా 3వ తేదీన షురూ కానున్న రెవెన్యూ సదస్సులు, గ్రామాలకు కొత్తగా జీపీఓలు, ఉద్యోగుల డిమాండ్లపైన ప్రకటన. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉండాలనే ఆదేశాలంటూ ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉన్నారు. ఏ ఫీల్డ్ ఉన్నారు తెలుసా? వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు, అసలు ఫీల్డ్లో లేరు, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు. పైగా మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాట్లు పడకముందే, నాట్ల లోపే కాదు, అది ఓట్ల లోపే, నాట్ల లోపు అని వాళ్ళు అనుకోరు, కానీ అది ఓట్ల లోపు అని మనకెర కాదు. ఆ ముచ్చట ఓట్ల లోపు వేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో అది నాట్లు వేసే లోపు కాదు, అదేం కాదు. అయితే మన మీద ప్రేమతో కాదు, అది వాళ్ళకున్నటువంటి టార్గెట్తో పెట్టుకున్నారు. మొత్తానికి ఇక్కడ జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. దీంతో పాటు ఇప్పటికే మొదలైన స్కీమ్లని స్పీడప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ 26 డేస్ పేరుతో పలు కొత్త పథకాలు, కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తుంది. లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ వికాసం, గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. దీంతో పాటు రైతు భరోసా పెండింగ్ నిధులు చెల్లించాలని. ఈ రైతు భరోసా పెండింగ్ ఏందో, ఆ నిధులు ఏందో, దాని లెక్క ఏందో, పత్రం ఏందో, ఏడ ముడుతుందో, ఎవరికి ముడుతుందో అడ్రస్ లేదు. దాన్ని చెప్పుడే ఉన్నది, రాసుడే ఉన్నది, మనం మాట్లాడుకుంటే ఉంది. కానీ అది ఎప్పుడు ఇస్తే ఇస్తామని చెప్పురి, అది ఇవ్వకపోతే ఇయ్యమని చెప్పి కాలబెట్టురు, అయిపోతుంది, దరిద్రం పోతుంది. దాన్ని మొత్తం కాదు, మా దగ్గర పైసలు లేవు, కేసీఆర్ అంతా నాశనం పట్టిపోయింది, ఇక మేము ఇచ్చినట్లేమో అని చెప్తే కథం అయిపోతుంది కదా. ఆశపెట్టుడు ఎందుకు దానికి? లేనిపోని అనవసరమైన ఈ చర్చలు, ఇదంతా ప్రజలు అనుకుంటుర్రు, రైతులు అనుకుంటుర్రు. అసలు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, దానికి ఎందుకు ప్రతిసారి ఏదో ఇచ్చినట్టుగా రైతుకు పెడుతున్నాం. మంది కూడా చూసి ఎట్లయిపోయిందంటే రైతుకు ఎంతగానం పెడుతుండ్రో, ఎంత నింపుతుండ్రో, రైతు ఎంత గొప్పగా అయిపోయిండో, ఎంత బాగుపడ్డాడో అని చెప్పి పక్కపొంటోడు అనుకుంటట్టు చేస్తుర్రు. ఇది ఇచ్చేదేదో గమ్మున
6 నెలలకు ఒకసారి ఆటోమేటిక్గా పడిపోవాల్సిన దాన్ని ఇలా దాన్ని గొప్పగా మళ్ళీ మళ్ళీ చెప్పి చూస్తే రైతుకు ఇన్నిసార్లు పడ్డదా రైతు భరోసా అని అనుమానం వస్తుంది చాలామందికి. కామన్ పబ్లిక్ ఏమనిపిస్తుంది అంటే ఈ 6 నెలలనే 100 సార్లు చెప్పారంటే 100 సార్లు వేసిరా వీళ్ళకు గతగరం పోతున్నాయా అని అనుకుంటారు కూడా ఎక్కువైపోయారు. మరి ఈ పండుగల పబ్బాల పేర్లు పెట్టుడెందుకు, ఈ అవతరణ దినోత్సవాలు లేకపోతే స్వాతంత్ర దినోత్సవాల పేర్లు పెట్టుడెందుకు, ఆనాడు ఇవి మొదలు పెడతామని చెప్పి దాన్ని ముందర పడగొట్టకుండా దాన్ని ఎలక్షన్స్ కోసం అని చెప్పి ఇలా స్టంట్ వేస్తే పబ్లిక్కి క్లియర్గా అర్థమవుతుంది. ఉత్తగా ఆల్రెడీ మీ కథ ఏందో అందరికి అర్థమైపోయాక మళ్ళీ కుప్పిగంతులు వేస్తున్నట్టే ఉంది తప్ప ఏది కూడా ముందర పడే ప్రయత్నం కనిపిస్తలేదు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, గతం అట్లనే ఉన్నాయి. ఏడాదాన్ని చాలు చేయాలి, ఇడిచిపెట్టాలి, చాలు చేయాలి, అది వదిలిపెట్టాలి. దాని తర్వాత అది ముందర పడ్డదా, ఏడదాకా పోయింది, ఎంత దాకా పోతుంది, కొని వెళ్తుందా లేదా పట్టిలేదు. ఇక అందిన 4 అంతే సరిపాయి. ఇవి ఎట్లయిపోయినాయి అంటే అన్ని పథకాలు మన హెలికాప్టర్ మీదకి వెళ్ళి చల్లే పులిహోర ప్యాకెట్ల లెక్క అయిపోయినాయి. అందులోనికి అందలేదు, అందులోనికి అందలేదు, కింద పడి కొట్టుకోవాలి, ఆకలితో చచ్చిపోవాలి. అది ఇలా పరిస్థితి రాష్ట్రంలో.